పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ కరీంనగర్లో సిపిఎం నేతలు వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్లో ఆటోకు తాళ్లు లాగి నిరసన వ్యక్తం చేశారు. ప్లక్కార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రధాని మోదీ ప్రజలపై పెట్రోల్ భారాన్ని మోపారని మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెరిగితే ఆ భారం రవాణా రంగంపై పడుతుందని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. కేంద్రం వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెరగడం మూలంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా నిత్యావసర సరుకుల ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు, నూనె ధరలు కానీ, రవాణా ఛార్జీల ధరలు కానీ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే గ్యాస్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజలు కూడా ఒక దిక్కు బుక్ చేద్దామంటే గ్యాస్ బుక్ కావట్లేదు. బుక్ అయిన గ్యాస్ నెల రోజుల తరబడి కూడా రావట్లేదు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవి చాలే అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచి పేదలను దోచుకొని సంపన్నులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలదన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ మొన్న వచ్చినప్పుడు శుద్ధపూస భక్తులన్నీ చెప్పి శ్రీరంగ నిధులు చెప్తా ఉన్నాడు. పేద ప్రజలు బంగారం కొనొద్దు, పేద ప్రజలు విదేశీ ప్రయాణాలు చేయొద్దు, అట్లాగే ప్రజలందరూ కూడా పెట్రోల్ డీజిల్ను వాడద్దు, ఆదివారం సెలవు తీసుకోవాలి, ఆన్లైన్లో చేయాలని చెప్పి కూడా శ్రీరంగ నీతులు బాగా చెప్తా ఉన్నాడు. మాది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పాడు. కానీ వచ్చే దిన కాదు, ప్రజలు సచ్చే దినాలు వచ్చేసినాయి. ఇప్పటికే విపరీతమైన ధరలు పెంచుతూ ఉన్నారు, ప్రజలను దోచుకుంటున్నారు. అందుకని మీరు ఈ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇట్లానే నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ గ్యాస్ ధరలు కనుక పెంచినట్లయితే వెంటనే మేము వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజానీకాన్ని అందరినీ కూడా కూడగట్టి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.